రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఖరీఫ్ సీజన్కి అనుకూలమైన వరి వంగడాన్ని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వంగడం యొక్క పేరు వచ్చేసరికి KNM 13-368 రకం అండి. ఇది ఖరీఫ్లో నెంబర్ 1గా పండుతుందండి. ఈ రకం పంటకాలం వచ్చేసరికి 125 నుంచి 130 రోజులు ఉంటుంది. ఈ రకమైన వంగడాన్ని మనం ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో నాటుకోవడానికి చాలా బాగా ఉంటుంది. మామూలు వాతావరణ పరిస్థితుల్లో గత సంవత్సరం ఈ వరి వంగడం యొక్క దిగుబడి వచ్చేసరికి 50 బస్తాలు తగ్గకుండా పండిందండి. ఈ రకం ఎలా ఉంటుందంటే జై శ్రీరామ్, HMT, అంకుర్, సోనా, చిట్టిపొట్టి, RNR 31-479 రకాలైన వరి వంగడాలని పోలి ఉంటుంది. ఈ వరి వంగడము బియ్యం నాణ్యత వచ్చేసరికి పూర్తిగా నీరు కట్టు కలిగి ఉంటుంది. ఈ వంగడాన్ని రబీలో సాగు చేసుకున్నట్లయితే 130 నుంచి 135 రోజులు పంటకాలం మనకి కలిగి ఉంటుంది. ఇది అగ్గి తెగుల నుంచి, పాము పొడ నుంచి ఈ పంట వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. అంటే అగ్గి తెగులు, పాము పొడని తట్టుకుంటుందండి. మంచిగా మనం సాగు చేసుకుంటే అన్ని రకాల సస్యరక్షణ చర్యలు తీసుకొని సాగు చేసుకున్నట్లయితే ఇది ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు దిగుబడి ఇచ్చే అవకాశం ఉందండి. KNM 12-368 రకాన్ని సాగు చేయదలుచుకున్న రైతులు మీ ప్రాంతంలో దీనికి మార్కెట్ ఉందా లేదో చూసుకొని సాగు చేసుకోగలరు. ఒకవేళ మార్కెట్ లేకపోయినట్లయితే మీరు ఆలోచించి ఈ వంగడాన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ప్రాంతంలో మార్కెట్ ఉంటే మాత్రమే ఈ రకాలైన కొత్త రకాలని సాగు చేసుకొని లాభపడగలరు. ఈ రకం యొక్క కాండం దృఢంగా ఉండి అధిక వర్షాలకి, ఒక రకమైన ఎదురుగాలులకి పడకుండా పంట నిలబడే ఉంటుంది. ఈ పంటని అంటే ఈ రకం వరి మనం ఖరీఫ్లో వేసుకుంటేనే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు దీన్ని ఖరీఫ్లో వేసుకొని లాభాలు పొందగలరని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.